ఈ నా కొడుకుల్ని నరికేయాలి. 13,000 మంది ఆడవాళ్ళ గర్భసంచులు తీసేసిరు. షాకింగ్ గా ఉంది కదా. ఇది మహారాష్ట్రలోని బీడ్ డిస్ట్రిక్ట్ లో జరిగింది. ఇక్కడ చెరుకు ఎక్కువ పండిస్తారు కాబట్టి ఈ చెరుకు తోటల్లో వర్క్ చేసే వాళ్ళంతా మేజర్ గా ఆడవాళ్లే ఉంటారు. సో ఈ చెరుకు తోటల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ రోజులు పనిచేయాలని, ఆడవాళ్ళు పీరియడ్స్ వచ్చి హాలిడేస్ తీసుకుంటున్నారని, లేదంటే ప్రెగ్నెన్సీ అయ్యి లీవ్స్ తీసుకుంటున్నారని వాళ్ళకు గర్భసంచులు తీసేసిరు. ఎవరైనా ఎక్కువ రోజులు లీవ్ తీసుకుంటే వాళ్ళని పనిలో నుంచి తీసేస్తారు. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకు డైలీ పని చేయండి పూట గడవదు కాబట్టి ఈ కాంట్రాక్టర్లు పెట్టే రూల్స్ తట్టుకోలేక కొంతమంది ఆడవాళ్ళు స్వయంగా వాళ్ళంతట వాళ్ళే గర్భసంచులు తీయించుకోరు. సో దానివల్ల వీళ్ళు 365 రోజులు పనిచేస్తారు. యాక్చువల్ గా ఈ న్యూస్ నేషనల్ ఇష్యూ అవ్వాలి. ఇది 2019 లోనే గుర్తించరు, కానీ ఇప్పటి వరకు దీని మీద యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే మహారాష్ట్రలో ఎలక్షన్స్ లేవు కాబట్టి ఏ అపోజిషన్ పార్టీ కూడా దీని గురించి మాట్లాడట్లేదు, ఏ అధికార పార్టీ దీని గురించి మాట్లాడట్లేదు. మన దేశంలో ఉమెన్స్ రిజర్వేషన్ గురించి అంత లొల్లి చేసిరు. నారీ శక్తి అభియాన్ అని పెద్ద పెద్ద ప్రోగ్రామ్ లాంచ్ చేస్తారు, కానీ ఇలాంటి ఆడవాళ్ళ గురించి మాత్రం ఎవరు మాట్లాడటం లేడు. వాళ్ళని పట్టించుకునేటోడే లేడు. వాళ్ళ ప్రాణాలకు వాల్యూ లేదు. ఇట్లాంటి దేశంలో బతుకుతున్నాం మనం. ఇది చేస్తున్న ఈ కాంట్రాక్టర్ కొడుకులని నరికేయాలి. ఇది మాట్లాడుతుంటేనే నాకు కోపం వస్తుంది. ఈ వీడియోని మీరు లైక్ చేయాల్సిన అవసరం లేదు. వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. జై హింద్.